ప్రమాణ సాధకుల సమాచార కమిటీ ద్వారా ఈరోజు సమాచారాన్ని అన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో తీసుకోవడానికి ఈరోజు పోతులపట్టు నియోజకవర్గానికి సంబంధించి జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు, అలాగే సాధకులు, ఇక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులందరితో కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది కాణిపాకంలో. ఈ రోజున అందరూ కూడా అంటే ఎక్కడా కూడా జరగని విధంగా, ఏ పార్టీలో కూడా జరగని విధంగా డెమోక్రసీ పద్ధతిలో ఈరోజు పార్టీని నిర్మించే విధంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం. ఆ కార్యక్రమానికి సంబంధించి 5 రోజులు అంటే 29వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు, ఈ రోజు నుంచి 3వ తారీఖు వరకు అందరి దగ్గర కూడా వాళ్ళ బయోడేటా అలాగే వాళ్ళంతా కూడా అక్కడ తీసుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సంబంధించిన అంటే పార్లమెంట్ స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి దేనికి వాళ్ళు అనుకుంటారో వాటిలన్నింటినీ కూడా అక్కడ ఇవ్వటం, వాళ్ళకి రిప్రజెంటేషను అక్కడ ఇవ్వటం, వాటిలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో 32 మంది ఉన్నాం. 32 మంది కూడా అక్కడే ఉండి ప్రతి ఒక్కరిని కూడా అంటే చిత్తూరులో జేఎంసీ ఆఫీసులో అందరూ ఉంటారు, అందరికీ కూడా అక్కడికే వచ్చి ఇవ్వాలి. ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా దాంతోపాటు పోతలపట్టు కూడా అక్కడికే ప్రతి మండలాల నుంచి ఈ 5 మండలాల్లో 136 గ్రామాలు ఉన్నాయి. గతంలో సాధకులు అందరూ కలిసి 5,600 ఉద్యమీల్ని తయారు చేశారు. వాళ్ళందరితో కూడా చేయించడం, వాళ్ళకు కూడా అంటే ఎవరైతే ఉద్యమీ ఉన్నారో ఉద్యమీలకి ఈ రోజున అంటే నాయకునిగా చేసే ఉద్దేశంతో మనకి మెంబర్షిప్ నుంచి లీడర్షిప్గా తీర్చిదిద్దే అవకాశం, అంటే ఇలాంటి మంచి అవకాశాన్ని మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ కూడా మీ బయోడేటాతో పాటు అందరూ అక్కడికి వచ్చి మీ చిన్న సైజు ఫోటో, పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి, అలాగే మన ఉద్యమి మెంబర్షిప్ నెంబర్ ఒకటి తీసుకుని మీరందరూ కూడా అక్కడికి వస్తే అక్కడే మనకి ఆ ఫామ్స్ అన్నీ ఉంటాయి. ఆ ఫామ్స్ ఫిలప్ చేసుకుని మీరు అక్కడ ఇస్తే వాటిలన్నింటినీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం. వాటిలన్నింటినీ కూడా స్వయంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాటిలన్నింటినీ కూడా స్క్రూటినీ చేసుకుని ఎవరికి ఏ పదవి ఇస్తే కరెక్ట్గా ఉంటుందని ఆయన సూచనలతో పూర్తిగా వాటిని కూడా నియామకం జరుగుతుంది. మనకి ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ 5 రోజుల కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసి ప్రతి గ్రామం నుంచి కూడా వార్డు స్థాయిలో, గ్రామంలో నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీం సభ్యులు అలాగే జన సైనికులు, వీర మహిళలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. రాజు గారు మన జిల్లాకు రావడం చాలా శుభపరిణామం. ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీలో ఒక ముఖ్యమైన రోజు. ఎందుకంటే పార్టీకి పునాది గ్రామస్థాయి నాయకత్వం. ఆ గ్రామస్థాయి నాయకత్వాన్ని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసి ఒక బలమైన పార్టీగా ఈరోజు తీర్చిదిద్దాలనే పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి మేమందరూ తోడ్పాటునిస్తాం. గ్రామ స్థాయిలో చిన్న లీడర్ దగ్గర నుంచి ఒక మంచి నాయకుడిని ఈరోజు పార్టీకి అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం శుభపరిణామం. ఈ 5 రోజుల్లో మేము ప్రతి గ్రామం నుంచి ఒక మంచి నాయకుడిని, మండల స్థాయి నుంచి నాయకుల్ని, మంచి వాళ్ళని పార్టీకి అందించి పార్టీకి ఒక మంచి ఉత్సాహాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. 5 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు వారి స్థాయికి తగ్గట్టు వాళ్ళు అప్లికేషన్స్ ఇచ్చి మీరు పార్టీలో ఎన్రోల్ అవ్వాలని మీ
పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్తే.